హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మనం అలాగే నిలబడి ఉండగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో మరి నీ ప్రియ కుమారుడు శాస్త్రి గారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో మేమందరం కూడా కూడుకొని నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా నాయన మరి కుటుంబ సభ్యులు మరి వారి యొక్క తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో మరి నిజమైన ఆత్మీయ తండ్రి అయిన నిన్ను వారి జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యానుసారంగా ముందుకు సాగటానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా నీ బిడ్డలమైన మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి మొట్టమొదటిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు మరి పాస్టర్ జై కుమార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి దేవుని తోటలో జతపని వారు దైవజనులు పాస్టర్ ఫిలిప్ గారు మరి వారు కూడా మన మధ్య ఉండటం సంతోషం. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి కుటుంబస్తులు కూడా ప్రభు పేరిట నా శుభములు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన అంశమే, కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో జీవించడం అనేది ఎంత అవసరమైనది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి హెబ్రీయులతో మాట్లాడుతున్నాడు. అనగా హెబ్రీయులు అనగా ఆ యూఫ్రటీస్ నది దాటి వచ్చిన వాడు అబ్రహాం. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఊరు అనే కల్దీల ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి నడిచిన వారిని మనం గమనించాలి. ఎందుకు దేవుడు మనకంటే ముందున్న వారిని మన ఎదుట ఉంచాడంటే మనకి బుద్ధి జ్ఞానములు కలగటానికి, మనకి హెచ్చరికగా ఉండటానికి, మనకి ప్రోత్సాహకరంగా ఉండటానికి దేవుడు వాటిని వ్రాసించాడు. మరి ఈరోజు ఈ కుటుంబస్తులు కూడా మరి వారి యొక్క తండ్రి గారు శాస్త్రి గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజమే, ప్రతి కుటుంబం కూడా వారి యొక్క పితరులను జ్ఞాపకం చేసుకోవాలి. అయితే లోకానుసారంగా కాదు, కానీ మీకంటే ముందు నడిచిన మీ కుటుంబం, ఆ పెద్దలు ఎలా ఆ కుటుంబాన్ని పోషించారు, ఆ కుటుంబాన్ని ఎలా కట్టారు, ఎలా ప్రయాసలు పడ్డారు. తప్పకుండా మంచి చెడు ఉంటది. మంచిని తీసుకోవాలి, చెడుని మనం విడిచిపెట్టి మరింత ముందుకి సాగవలసిన వారై ఉన్నారు. అలాగే మరి ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ విశ్వాస వీరులందరి గురించి రాస్తున్నాడు. ఈ విశ్వాస వీరుల పట్టీలో ఉన్న వారిని మనం గమనించినప్పుడు వారందరూ కూడా సాధారణమైన మనుషులే. వారు ఒక గొప్ప ప్రత్యేకతల్ని కలిగి లేరు. వారు కూడా మన వంటి మనుషులే. అయితే అసాధారణమైన కార్యాలు వారు చేయగలిగారు. గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. ఎలా చేయగలిగారు? దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్నాం గారు అంటారు, మరి సంసోని యొక్క ఫోటోలు మీరు చూసినప్పుడు ఎక్కడైనా ఆ సంసోన్ని హెర్కులస్ గా చూపిస్తారు.
మీలో చాలా మందికి తెలిసి హెర్క్యులస్ చదువుకున్న వాళ్ళకి గ్రీకు దేవతల్లో ఒక ఆయన అనమాట. ఆయన భూమండలాన్ని మోస్తా ఉంటాడు. అంటే కండలు తిరిగి పెద్ద శరీరంతో అంత బలమైన వ్యక్తిగా సంసోను చూపిస్తారు. కానీ దేవుని ప్రవక్త ఏమన్నాడంటే సంసోను పొట్టిగా సన్నగా ఉండేవాడంట. ఆ జడలు పెంచుకోవటం వల్ల చూసేవాళ్ళు అనేవాళ్ళు అంటే వీడు ఆడంగోడు అనేవాడంట. ఆయన్ని చూపుల్లో ఏ ప్రత్యేకత కనబడేది కాదు. అయితే ఎప్పుడైతే ఆ దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందో అప్పుడు ఎంత కండలు కలిగిన వ్యక్తులు కూడా ఆయన ముందు నిలబడగలిగేవారు కాదు. ఆయన చేతిలో ఎండిపోయిన గాడిద దవడ ఎముక ఆయన చేతిలో ఉన్నప్పుడు మరి 1000 మంది ఫిలిష్తీయుల యొక్క సైనికుల్ని ఆయన హతము చేయగలిగాడు. హల్లెలూయా. మరి వారి యొక్క తలలకి 1 అంగుళం 2 అంగుళాల మందం ఉన్నటువంటి ఎత్తటి శిరస్త్రాణాలు ఉన్నాయి. అయితే ఒక ఎండిపోయిన ఒక గాడిద దవడ ఎముకతో వాటిలో ఎలా బద్దలు కొట్టగలిగాడు? బద్దలు ఎలా కొట్టగలిగాడంటే ఆ బద్దలు కొట్టింది ఆయన చేతిలో ఉన్న ఆయుధం కాదు, ఆయన మీద ఉన్న దేవుని ఆత్మ ఉన్నది. వాటి ద్వారానే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఈరోజు సాధారణమైన వ్యక్తులమే మనందరం కూడా. అయితే మనందరి ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అయితే ఆ అసాధారణమైన కార్యాలు మనం ఎలా చేయగలమంటే మన శక్తి చేత మన బలము చేత కాదు. మనము మన శక్తిని బలాన్ని ఉపయోగించినంత కాలం నువ్వు ఓడిపోతానే ఉంటావు. అందుకే ఈరోజు ఆ భక్తుల్ని మన ఎదుట పెట్టాడు. వారు కూడా శ్రమలు పడ్డారు, వారు కూడా శోధించబడ్డారు, వారిలో కూడా బలహీనతలు ఉన్నాయి కొద్దిమంది జీవితాల్లో. అయితే వాటన్నిటి మధ్య వారు నిజమైన దేవుణ్ణి విశ్వసించారు. ఈరోజు ఈ శాస్త్రి గారి యొక్క కుటుంబము, వారి యొక్క కుమారులు కోడళ్ళు మనవ సంతానం, వారి యొక్క రక్త సంబంధం, మనవాళ్ళు మనవరాళ్ళు, వీళ్ళందరూ కూడా లేదా ఇక్కడ చేరి ఉన్న మనందరం కూడా మనందరి జీవితాలు ఒక్కొక్క దినమున జ్ఞాపకం చేసుకొనబడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితం ఇక్కడితో అయిపోదు. ఒకసారి నేను చాలా సార్లు ఒక 10-15 సంవత్సరాలు నేను హైదరాబాద్ వెళ్ళాను, కానీ ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు ఆ విహార స్థలాలకు నేను వెళ్ళేవాడిని కాదు. అంటే ఇంట్రెస్ట్ లేదు, అది అక్కడ అంతా దాని మీద పెద్ద పాయింట్ ఏం కాదు. కానీ ఒకసారి ఎవరో ఒక ఫారినర్ వచ్చారు. ఆయనకి ఆ చార్మినార్ని, ఆ గోల్కొండని అవన్నీ చూపించడానికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఆ గోల్కొండ మీరు చాలా మంది చూస్తుండొచ్చు. అయితే ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు కింద నుంచి ఒక గైడ్ ఉంటాడు, దాన్ని వివరిస్తా ఉంటాడు. అసలు ఈ గోల్కొండ అనేది ఎలా వచ్చింది, దీని మీద ఎంతమంది రాజులు పరిపాలించారు, రాజుగారి భవనం ఎక్కడ ఉంటది, రాణీలు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ వివరిస్తా ఆ కొండ పైకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ప్రహరీ కూలిపోయిన భాగాన్ని చూపించాడు. ఆ ప్రహరీ ఏంటంటే ఆ సుల్తాన్లు అంటే మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ చక్రవర్తులు ఆ గోల్కొండని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారంట. వాళ్ళు వచ్చి సుమారుగా ఒక సంవత్సరం పైన అక్కడ సైన్యాన్ని పెట్టి మోహరించారు, కానీ గోల్కొండ మీద విజయం సాధించడం వాళ్ళ వల్ల కాలేదు. మరి అప్పుడు వాళ్ళు వాడిన చింతపండులో ఉన్న గింజలు పడేస్తే అక్కడ పెద్ద పెద్ద చెట్లు వచ్చాయంటే మరి ఆ చెట్లు వాటి పిల్లలు తెలియదు, కానీ అక్కడ గైడ్ చెప్తారనమాట, వాళ్ళు ఆ చింతపండు గింజలు పారేసినప్పుడు ఏర్పడిన చెట్లండి అని. అయితే ఒక సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ కాపలాదారుల్లో ఒకడికి లంచం ఇచ్చారంట. కాపలాదారుల్లో ఒకడికి లంచం ఇచ్చినప్పుడు వాడు రాత్రిపూట ఏం చేశాడంటే వాడున్న తలుపుని తెరిచినప్పుడు ఆ సంవత్సరంన్నర నుంచి సాధ్యం కాని పనుల్ని వాళ్ళు ఆ రాత్రి కోటలోనికి వచ్చి ఆ ప్రహరీ అంతా బద్దలు కొట్టి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాణి వాసంలో ఉన్న వారందరూ సుమారుగా 300 మంది ఆ కోనేటిలో పడి ప్రాణాలు త్యాగం చేశారంట. అయితే వాడు ఆ పేర్లు చెప్పేటప్పుడు నాకు అనిపించింది, అంటే వాడు లంచం తీసుకుని చనిపోయాడు, కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా వాడు చేసిన చెడ్డ పని ఆ కొండ మీద మాట్లాడుతానే ఉంది. హల్లెలూయా, అవునండి.
అంటే నువ్వు చేసే మంచి అయినా చెడైనా అది అదృశ్యం ఏం కాదు. అందుకే దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రానమ్ గారు ఒక మాట అన్నారు, ఈరోజు మనం మాట్లాడే మాటల్ని రికార్డు చేస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక 70, 80, 100 సంవత్సరాల క్రితం మరి గాంధీ గారు, నెహ్రూ గారు, లేకపోతే కొంతమంది అమెరికా అధ్యక్షులు వాళ్ళ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు మనకున్నాయి. ఇప్పుడు తరమైతే ఇంక మనకు బాధ లేదు. గర్భంలో ఉన్నప్పటి నుంచి వీడియోలు చేస్తున్నారు అమెరికా వాళ్ళు. అయితే రెండోనే అదే, అంటే ఆ సిటీ స్కాన్ లో ఆ ఫోటో ఎప్పుడైతే వస్తుందో ఆ వీడియోలు ఇచ్చేస్తారు. మన దేశంలో అది చట్ట వ్యతిరేకం, కానీ కొన్ని దేశాల్లో అవి జ్ఞాపకాలు భద్రపరచుకోవడానికని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ప్రతిదీ ఏమవుతుందండి? రికార్డ్ అవుతుంది. అయితే దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, ఇవి రాకముందు జరిగిన విషయాలు కూడా ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అయితే సైన్స్ యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని కూడా రికార్డ్ చేయగలిగే వస్తువులు రాబోతాయి అన్నాడు ఆయన. అయితే అప్పటి వరకు వస్తుందో రాదో తెలియదు, కానీ దేవుడు సమస్తాన్ని రికార్డు చేసి ఉంచాడు. ఆయన సమస్తాన్ని గ్రంథాల్లో రాసి ఉంచాడు. ఇప్పుడు నీ జీవితం ఇక్కడతో ముగిసిపోదు. కాబట్టి మన జీవితం యొక్క విలువను మనం గుర్తెరగాలి. ఏంటి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, హేబేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హేబేలు ఎవరి మీద విశ్వాసం ఉంచాడండి? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు హేబేలు అర్పణ ఇచ్చాడు, దేవునికి బలి ఇచ్చాడు. ఆ బలిని దేవుడు అంగీకరించాడు. ఆ బలిని గురించి, ఆ అర్పణలను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, అవును హేబేలు నాకు అర్పణ ఇచ్చాడు. హేబేలు చెప్పుకోవటం కాదు ఇక్కడ. ఈరోజు భక్తి మనం చెప్పుకుంటాం, కానీ హేబేలు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, హేబేలు గురించి సాక్ష్యాన్ని దేవుడిచ్చాడు. మనలో చాలా మంది చిన్న సమస్య రాగానే, దేవా మేము అది చేసామయ్యా, ఇది చేసామయ్యా అని ఆ పరసయుల్లాగా చెప్పుకోవటం మనకు అలవాటు. కానీ నువ్వు చెప్పటము, మరెవరో చెప్పటం కాదు. హేబేలు గురించి, హేబేలు యొక్క అర్పణలను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎలా ఉండాలి అంటే, మన జీవితం దేవుడు సాక్ష్యం ఇచ్చే జీవితంగా ఉండాలి. అందునిమిత్తమే యేసు ప్రభు అన్నారు, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడు. అంటే దేవుడు నిన్ను ఒప్పుకోవాలంటే, యేసుక్రీస్తు నిన్ను ఒప్పుకోవాలంటే, మనుషుల ఎదుట నువ్వు సిగ్గుపడకుండా, భయపడకుండా దేవుని గురించి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు ఆయన తన పరలోకపు దూతల ఎదుట, ఆ తండ్రి సింహాసనం ఎదుట నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే ప్రతి తరములోను దేవుని కొరకు బ్రతకటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే లోకం చూపును బట్టి నడుస్తుంది, కానీ దేవుడైతే, దేవుని విశ్వాసి అయితే అదృశ్యమైన వాటిని విశ్వాసంతో చూసి నడుస్తాడు. హేబేలు కూడా గొప్ప శోధన ఎదుర్కొన్నాడు. మీరు అనుకోవచ్చు, అయ్యగారు హేబేలు టైంలోనైతే మేము కూడా కరెక్ట్ గా హేబేలు లాగానే అర్పణ ఇచ్చేవాళ్ళమని. చూడండి, కయ్యను హేబేలు ఇద్దరు భక్తులే. కయ్యను ఆ పంట నుండి వచ్చిన ఆ ఫలాల్ని అర్పణగా తీసుకొచ్చాడు. ఎందుకంటే కయ్యను సేద్యగాడు. కయ్యను ఏం చేసేవాడండి? భూమిని సేద్యపరిచేవాడు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి కలిగినవే ఇవ్వగలరు, అవునండి? ఎవరైనా వాళ్ళకి కలిగిన వాటిని ఇవ్వగలరు, లేని వాటిని ఎవరు ఇవ్వలేరు. కాబట్టి కయ్యను ఆయన వ్యవసాయాన్ని చేస్తున్నాడు, భూమిని సేద్యపరుస్తున్నాడు. కాబట్టి తన పంట నుండి వచ్చిన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. చాలా మంది అంటారు, కొంతమంది కయ్యను కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చాడు.
కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకురావటానికి కయ్యను ఇప్పటి కాలపు విశ్వాసి కాదు, ఆయన కూడా భక్తుడే, ఆయన కూడా ఆరాధకుడే, ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. దేవుని కొరకు ఆయన కూడా బలిపీఠాన్ని కట్టాడు. ప్రవక్త అంటాడు ఫండమెంటల్ ఈజ్ రైట్ అన్నాడు. అంటే సిద్ధాంత పరంగా కయ్యను సరిగానే చేశాడు. మరి హేబేలు మందను కాసేవాడు. హేబేలు ఏం కాశాడండి? మందను కాశాడు. ఇప్పుడు మంద నుంచి గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. ఇందులో తేడా ఏముంది? అసలు ఇక్కడే ఒక ప్రత్యేకత ఉంది. అసలు హేబేలు మందను ఎందుకు కాశాడు? ఎందుకంటే ఆ కాలానికి అందరూ వెజిటేరియన్సే, అందరూ శాకాహారాన్ని తినేవాళ్ళే. అక్కడ మాంసాహారాన్ని తినేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు గొర్రెలను పెంచుతున్నామంటే, ఇప్పుడు మేకలను పెంచుతున్నామంటే, ఇప్పుడు చేపలను పెంచుతున్నామంటే తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి పెంచుతున్నాం, వాటిని కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి పెంచుతున్నారు, దాని వలన ఆదాయం వస్తుంది కాబట్టి పెంచుతున్నారు. హేబేలు కయ్యను ఎందుకు సేద్యం చేశాడంటే ఆ సేద్యం వలన వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, వాళ్ళకి లాభం దొరుకుతుంది. కానీ హేబేలు మందను ఎందుకు పెంచాడు? అది వృధా. ఎందుకంటే ఆ టయానికి ఎవరు మాంసాన్ని తినేవారు లేరు. అది యోబేలు యొక్క ప్రత్యక్షత. యోబేలు మందను ఎందుకు పెంచాడంటే, యోబేలు మందను పెంచింది, హేబేలు మందను పెంచింది తన జీవనోపాధి కొరకు కాదు. హేబేలు మందను పెంచింది అర్పణ కోసమే పెంచాడు. కయ్యను తన జీవనోపాధి కోసం చేసిన పనిలో కొంత భాగాన్ని కయ్యని దేవుని సన్నిధి తీసుకుని వస్తే, హేబేలు అర్పణ కొరకే మందను పెంచాడు. ఈరోజు సమయం కుదిరినప్పుడు రావటం, సమయం కుదరపోతే మానేయటం కాదు. ఈరోజు ప్రతి విశ్వాసి ఈ లోకములో, మీరు సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, ఒక విద్యార్థి అయినా, నువ్వు చేసే లౌకికమైన లేకపోతే సెక్యులర్ పనులన్నీ కూడా అవి నీ భక్తిలో సాగటానికి నీకు సహకరించేవిగా ఉండాలి, కానీ అవి నీ భక్తిని తీసివేసేవిగా ఉండకూడదు. ఈరోజు నీ అర్పణ దేవుని చేత అంగీకరించబడాలి అంటే అలాంటి అర్పణ వాళ్ళు ఆషామాషి అర్పణ కాదు. అంటే ఆ రోజే హేబేలు సమాజానికి వ్యతిరేకంగా, లోకానికి వ్యతిరేకంగా ఆయన ఒక మందను పెంచి ఆ మందను అర్పించాడు దేవునికి. ఆ గొర్రె పిల్లని తీసుకుని వచ్చి బలి అర్పించాడు. ఎందుకంటే హేబేలుకు తెలుసు అది ఒక కాయ వలన కాదు జరిగింది, అది ఒక పండు ద్వారా కాదు జరిగింది, అది రక్తం వలన జరిగింది. దానికి విమోచన రక్తమని హేబేలు ఎరిగి ఉన్నాడు. ఆదామావ పాపం చేసినప్పుడు దేవుడు గొర్రె పిల్లను వధించాడు. అక్కడ జంతువు అని ఉంది. మళ్ళీ అడగొచ్చు ఎవరైనా గొర్రె పిల్ల అని ఎక్కడ ఉన్నారు? అక్కడ జంతువు అనేది జంతువు ఏంటనేది తర్వాత మనం బైబిల్ చూసేటప్పుడు ఆయన జగత్ పునాదికి ముందే వధించబడిన దేవుని గొర్రె పిల్ల అయి ఉన్నాడు. అంటే ఆయన ఏదైనా తోటలో వధించిన జంతువు ఏంటి? గొర్రె పిల్లను ఆయన వధించాడు. ఆ రక్తం ద్వారా ఆదాముకి దేవునికి మధ్య సమాధానం ఏర్పడింది. ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని చొక్కాయిలుగా గుట్టించి వారికి తొడిగించి వారిని ఏదేలో నుంచి బయటికి పంపించి వేశాడు. ఇప్పుడు హేబేలుకు తెలుసు ఆ తిరిగి ఆ ఏదేనులోనికి వెళ్లే మార్గం ఏంటంటే గొర్రె పిల్ల యొక్క రక్తం మాత్రమే. అది ఒక ఫలం ద్వారా కాదు. అంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా చెయ్యాలంటే అది తప్పక త్యాగంతో కూడిందే. చాలా మంది అంటారు మందలో ఒక గొర్రెపిల్ల తీసుకొచ్చాడండి, తప్పేంటి? మందలో గొర్రెపిల్ల తీసుకురావటం కదా, ఆ మందను మేపటంలోనే ప్రత్యక్షత ఉంది. ఎందుకంటే నోవాహు వరకు వాళ్ళందరూ వెజిటేరియన్స్. నోవాహు వరకే ఆదాం గారు చికెన్ మటన్ తినలా. ఆదాం గారు అవ్వ చికెన్ మటన్ సమే తినలా. ఎందుకంటే అప్పటికి దేవుడు అనుమతి ఇవ్వలా. అంటే ఇప్పుడు ఆ భక్తి అంతా వృధా ప్రయాసే కదా. ఒక మందన మేపుతున్నాడంటే హేబేలు, అది దేనికి పనికొచ్చే పని? ఈరోజు ప్రజలు అంటారు నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుక దేనికి పనికొచ్చే పని? ఒక యవనస్తుడు వచ్చి ఈరోజు ఆరాధనలో కూర్చున్నాడు అనుకోండి, అరే ఎంత చిన్న వయసులో నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు ఏంటి, ఎంత చిన్న వయసులో బైబిల్ ఎందుకు అంటారు. అదే వాడు సినిమాలకి షికార్లకి లోకంలో తిరుగుతుంటే అడిగేవాడు ఎవడో
ఉండడు. లోకంలో వాడి జీవితం చెడిపోయినా పర్లేదు, కానీ వాడు దేవుళ్ళలోనికి వచ్చి దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే జనాలు ఖచ్చితంగా ప్రశ్నేస్తారు, ఏంటి లాభం? ఈరోజు క్రైస్తవ సమాజం అంతా అక్కడే పడిపోయింది. ఎందుకంటే చెప్పే పాస్టర్లు కూడా, ఇదిగో నేను సంవత్సరం అయింది సేవలోకి వచ్చి, నడిచే సంవత్సరం క్రితం నాకు డొక్కు సైకిల్ ఉండేది, ఇప్పుడు బుల్లెట్ కొన్నాను, వచ్చే వారం ఇంకోటి కొనాలి అని అంటారు. వీళ్ళు కూడా అమ్మో అయ్యగారికి డొక్కు సైకిల్, అయ్యగారు సంవత్సరానికి ఎన్ఫీల్డ్ కొంటే మనమేమి కొనాలని ఇక లెగిసిన కాడ నుంచి నేనెంత సంపాదించానని నేను చెప్తాం, మీరు ఎంత సంపాదించారని మీరు చెప్తాం. భక్తి ఏమైపోయింది? వ్యాపారం అయిపోయింది. భక్తి ఏమైపోయింది? లాభసాట్ అయిపోయింది. భక్తి ఏమైపోయింది? సంపాదించడం అయిపోయింది. కానీ దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు త్యాగం చెయ్యాలి. సాక్రిఫైస్ అంటే త్యాగంతో ఇచ్చింది. ఈరోజు దేవునితో నడవటం అనేది నీ సమృద్ధి నుండి ఇచ్చేది కాదు. ఎందుకంటే ఈరోజు భక్తులు ఎలా తయారైపోయారంటే, క్రైస్తవ్యం ఎలా తయారైపోయారంటే, క్రీస్తుకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించటమే గొప్ప. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు హేబేలు అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. ఒక మందను మేపటం అంటే సాధారణమైన విషయమా? ఎందుకు మేపుతాడు? దానివల్ల ఏం ప్రయోజనం? లోకంలో సెక్యులర్ వరల్డ్ లో ఏ ప్రయోజనం లేదు ఆయనకి. సామాజిక లోకంలో ఆయనకి ఏ ప్రయోజనం లేదు. కానీ అంత ప్రయాసాన్ని ఎందుకు పడుతున్నాడంటే, దేవుని సన్నిధికి నేను చేరాలి అంటే, ఆ వెలుగు దగ్గరికి నేను మరలా వెళ్ళాలి అంటే, నా తండ్రి పోగొట్టుకున్న ఆ ఏదైనాలో నేను తిరిగి ప్రవేశించాలి అంటే, ఆ జీవవృక్షం దగ్గరికి నేను వెళ్ళాలంటే ఒక గొర్రె పిల్ల వధించబడాలి. అది తప్ప వేరే మార్గం లేదు. అందుకు దేవుడు హేబేలు అర్పణలను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన బహుమానాల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన త్యాగాల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందునిమిత్తం యేసు ప్రభు వారి కానుకలు పెట్టే దగ్గర ఉన్నప్పుడంట అనేక మంది ధనవంతులు డబ్బులు విసిరేస్తున్నారంట. ఒక్కొక్కడు 10,000 కట్టలు ఇస్తున్నారంట, ఒకటి 20,000 కట్ట ఇస్తున్నాడంట, ఒకటి 2 లక్షల కట్టలు ఇస్తున్నారు, అక్కడ కొమ్మరిస్తున్నారు. కానీ ఒక పేద స్త్రీ, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయంట, ఆమె కొన్నదంతా అదే, ఆమె దానిని తీసుకుని అర్పణలాగా ఇచ్చింది. యేసు ప్రభు అన్నారు, అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది. ఎలా ఎక్కువ ఇచ్చింది? 10,000 కంటే 2 రూపాయలు ఎక్కువ కాదు. అందంగా కనపడే ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన స్టేజీ కంటే, ఫ్రూట్స్ తో డెకరేషన్ చేసిన స్టేజీల కంటే, వెజిటబుల్స్ తో డెకరేట్ చేసిన స్టేజీల కంటే, ఈరోజు క్రైస్తవ సమావేశాలకు వెళ్తుంటే వాళ్ళు నరకానికి వెళ్ళాలని ఎంత తొందరగా ఆశపడుతున్నారో అర్థం కావట్లేదు మాకు. అన్ని పొగలో, పెళ్లిళ్ళకి వెళ్ళినా, సువార్త సభలకు వెళ్ళినా పొగ మిషన్లో. లేదా ఇదివరకు దోమలకు కొట్టేవాళ్ళు. ఏంటి ఆ పొగలేంటి అంటే, వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ హృదయంలో నరకం ఉంది. వాళ్ళ హృదయంలో ఏముందండి? నరకం ఉంది. నరకాన్ని వాళ్ళు పరలోకం అనుకుంటున్నారు. పొగలు కాదు రావాల్సింది, మేఘం రావాలి. ఆ మేఘం ఎక్కడి నుంచి రావాలి? మిషన్స్ లో నుంచి కాదు. నువ్వు నిజంగా వాక్యంతో నిలిస్తే ఆ తేజో మహిమ దిగి వస్తుంది, ఆ షకీనా మహిమ దిగి వస్తుంది. ఆ దేవుని యొక్క మరొక స్వరూపమే, ఆ అదృశ్య దేవుని యొక్క స్పృశించే స్వరూపమే ఆ షకీనా మహిమ. ఆ షకీనా మహిమ నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరగటం మొదలవుతాయి. పొగ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏది భక్తో జనాలకు అర్థం కావట్లా. ఏంటో జయకుమార్ గారు మీటింగ్స్ పెడతాడు కానీ ఒక పొగ మిషన్ ఉన్నది అక్కడ. ఇది పొగల మిషన్ కాదు. ఇక్కడ కావాల్సింది పొగలు కాదు, ఇక్కడ అగ్ని స్తంభం కావాలి, ఇక్కడ మేఘ స్తంభం కావాలి, ఇక్కడ రుజువుపరచబడిన వాక్యం కావాలి. వాటి క్రిందను అర్పించిన దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తాడు. మేమెంత చేశాం అని లేచిన దగ్గర నుంచి నీ గొంతు పోయే వరకు నువ్వు చెప్పుకోకర్లా.
హేబేలు చెప్పలా కయీను కంటే నేను శ్రేష్టమైన బలి అర్పించాను అని ఆయన ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్ రీల్లోనో పెట్టుకోవాలా. ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే హేబేలు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే హేబేలు మృతి చెందాడు. కయీను చంపేశాను అనుకున్నాడు హేబేల్ని. కయీను అనుకున్నాడు హేబేల్ని చంపితే నా అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నాడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భక్తి అనేది వ్యక్తిగతమైంది. నీ భక్తికి పక్కోడికి ఏమాత్రం సంబంధం లేదు. క్లాసులో ఒక వ్యక్తికి లెక్కల్లో 99 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంకొకటికి 97 మార్కులు వచ్చినాయి అనుకోండి. 99 వచ్చినప్పుడు క్లాస్ ఫస్ట్ అవుతాడు. నెక్స్ట్ సార్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ 99 వచ్చినోడికి 87 వచ్చినాయి, రెండో వాడికి 80 వచ్చినాయి అనుకోండి. అప్పుడు 87 మార్కులు వచ్చినోడే క్లాస్ ఫస్ట్ అవుతాడు. అంటే నీ క్లాస్ ఫస్ట్ అనేది నీ పక్కోడి మీద ఆధారపడి ఉంది. ఈ ఊర్లో నేను ధనవంతుడు అనాలంటే నువ్వు ఖచ్చితంగా నీ ఇంటి పక్కోడి కంటే ధనవంతుడు అయి ఉండాలి. ప్రపంచం అందరికంటే ధనవంతున్నా లేకపోయినా పర్లేదు, కానీ నీ ఇంటి పక్కోడి కంటే మీ ఊర్లో వాడి కంటే ధనం ఎక్కువ ఉండాలి. మీ ఊర్లో అందరికి ₹1 ఉన్నాయి అనుకోండి, నీ ₹2 కోట్లు ఉంటే అప్పుడు ధనవంతుడు అంటారు. కానీ కొన్ని దేశాల్లోకి వెళ్ళామనుకోండి, ఒక్కొక్కడికి 20 కోట్లు ఉంటాయి, అప్పుడు నువ్వు పేదోడివి. అంటే ఇవన్నీ నీ పక్కవాడి మీద ఆధారపడ్డాయి. కానీ మనుషులు ఇక్కడే భ్రమపడుతున్నారు, ఈ లెక్కల ప్రకారంగానే భక్తి ఉంటుంది అనుకుంటున్నారు. ఈ లెక్కల ప్రకారంగానే భక్తి ఆ లెక్కలు బట్టి ఉండదు, భక్తిని పక్కోడిని బట్టి ఉండదు. కయీను హేబేలుతో పోల్చుకున్నాడు, కానీ హేబేలు తనని ఎవరితో పోల్చుకున్నాడంటే దేవుని కార్యంతో పోల్చుకున్నాడు. ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడు అన్న దాని మీద తన దృష్టి పెట్టాడు. ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన మందను పెంచాడు. ఆ పెంచిన మందలో నుంచి ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి బలి అర్పించాడు. చూడటానికి అది వికారంగా ఉంది, అది క్రూరంగా ఉంది, కానీ అది దేవుని మార్గం. ప్రతి తరములోను ప్రతి యుగములోను ప్రతి విశ్వాసి దేవుని వాక్యంతో నిలబడాలి. నువ్వు దేవుని వాక్యంతో నిలబడేటప్పుడు సమాజం నిన్ను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ ప్రతి తరము దేవుని వాక్యంతో నిలబడాలి. ఇప్పుడు హేబేలు దేవుని వాక్యంతో నిలబడ్డాడు. అందుకు దేవుడు అంటున్నాడు, అతడు చనిపోయి విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే హేబేలు చనిపోయి బ్రతికి ఉన్నాడు. అందునిమిత్తం యేసు ప్రభువు అన్నారు, సుఖభోగముల యందు ఆసక్తి కలిగినది బ్రతికియుండి చచ్చిన దానితో సమానం. ఈరోజు అనేక మంది జీవం కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. యేసు ప్రభు 7 సంఘకాలాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు చచ్చావన్న సంగతి నీకు తెలియదు, నువ్వు గుడ్డిదానం అన్న సంగతి నీకు తెలియదు, నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది, బంగారం ఎక్కువ ఉంది, ధన సమృద్ధిని కలిగి ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు దౌర్భాగ్యుడు అన్న సంగతి నీకు తెలియదు. ఎస్, ఈరోజు జనరల్ గా క్రైస్తవ సమాజం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఉన్నతమైన ఆర్థిక స్థితిలో ఉన్నది జనరల్ గా అందరితో పోలిస్తే. కానీ ఆధ్యాత్మిక దగ్గరికి వచ్చేసరికి అందరికంటే బహు వెనకగా ఉన్నది. హేబేలు ఎవరు లేని సమయంలోనే ఆయన మందను పెంచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని కార్యాలు చేసేటప్పుడు నువ్వు లోక సంబంధమైన లౌకిక కార్యాల యొక్క లాభ నష్టాలు చూడొద్దు. కయీను లోకంతో అనుసంధానమైన భక్తిని చేశాడు. ఎందుకంటే ఆయన పెంచిన వెజిటేషన్స్, ఆ వెజిటబుల్స్, కూరగాయలు, ఆ పువ్వులు, అవన్నీ కూడా చక్కగా అమ్ముకోవచ్చు, అర్పణ చెల్లించవచ్చు, సమాజంలో వాటి వల్ల లబ్ధి పొందుతూ ఉండొచ్చు, మరలా దేవునికి అర్పణ తీసుకురావచ్చు. ఆయన భక్తి 2 రకాల లాభం. కానీ హేబేలు భక్తి దేవుని కార్యాలు చేస్తా ప్రతిసారి లౌకికమైన నష్టాన్ని ఆయన కూడగట్టుకున్నాడు. ఆ మందను పెంచే క్రమంలో లోకంలో ఏమీ లేవు, ఆయనకి అన్ని పోగొట్టుకున్నాడు.
సమాజం ఆయన్ని హీనంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన గురి ఎవరి మీద ఉందంటే దేవుడు ఇచ్చిన అర్పణ మీద ఉంది. ఈరోజు నీ గురి, నా గురి దేవుని అర్పణ మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. ఆయన ఏం చెప్పాడో అదే మనం చేసి జీవించినప్పుడు మనము బ్రతికి ఉన్నా చనిపోయినా మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో జీవిస్తూనే ఉంటాం. అందునిమిత్తమే యోహాన్ అంటున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి నుండి కలిగినవి కావు. వీటిని కలిగిన వాడు నశించిపోతాడు, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడు నిరంతరము నిలిచి ఉంటాడు. అతడు చనిపోయినా తిరిగి లేస్తాడు. అతడు దేవుని సన్నిధిలో బ్రతికి ఉన్నాడు. అందునిమిత్తమే దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. క్రొత్త నిబంధన రచయిత అంటున్నాడు, దేవుడు నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బ్రతికే ఉన్నారు. నీకు కనబడట్లా, తెర అవతల వాళ్ళు బ్రతికే ఉన్నారు, వాళ్ళు సజీవులుగా ఉన్నారు. ఎవరైతే దేవుని విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవిస్తారో వారు ఎల్లప్పుడూ దేవునిలో సజీవులుగానే నిలిచి ఉన్నారు. హేబేలు చనిపోయాడు, కానీ అసలైన హేబేలు ఇంకా ఆయన విశ్వాసం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరు, ఈరోజు ప్రజలు ఆభరణాలు తీయాలంటే చాలా బాధపడిపోతారు. ఆభరణాలు వేసుకున్న అమ్మగారులను ఎతుకుతారు. వీళ్ళు టీవీలో చూస్తే 100 మంది దొరుకుతారు మీకు. అది ఆమె వేసుకుంది, ఏం వేసుకుంది, ఆమె వేసుకుంది అంటారు. సరే, అటు చూపించిన వాళ్ళలో ఏ ఒక్కళ్ళైనా మారి మొత్తం తీసేసింది అనుకోండి, ఆమె తీసొద్దండి, మా అమ్మగట్టు కుదిరితే అంటారు తర్వాత. అందుకే ధనవంతుడు అడిగాడు అబ్రహాం గారిని, అయ్యా లాజరును పంపించు, ఇంకా నాకు సహోదరులు ఉన్నారు 4-5. వాళ్ళు నేనున్న ఈ స్థలానికి రాకుండా వాళ్ళు కాపాడబడటానికి లాజరును పంపించి వాళ్ళకు వాక్యాన్ని చెప్పించు అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడ మోషేయు ఏలియాలు ఉన్నారు. మోషేయు ఏలియాలు ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తున్నారు. వాళ్ళ వాక్యాన్ని వింటే, ఆ వాక్యాన్ని అంగీకరిస్తే వాళ్ళు ఇక్కడ రారు. అంటే ధనవంతుడు అంటున్నాడు, మృతులలో నుండి ఒకడు లేచి వెళితే వాళ్ళు నమ్ముతారు. మృతుల్లో నుంచి లేచేస్తే లాజర్నంట ఎప్పుడు చంపుదామని చూశారంట జనాలందరూ. లాజర్ చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసు ప్రభు లేపారు. దాని వల్ల అందరికీ పేరు వచ్చింది. ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్కర్స్ బయలుదేరారు, నిజంగా లాజర్ బతికాడా? ఆయన పట్టుకుని, అయ్యా నీ పేరేంటి? వాడిని ఆధార్ సెంటర్ తీసుకెళ్లి తంసేపించు, ఆ ఏలుముద్రలో కరెక్టేనా, ఇతని పేరేంటి, ఆయన పేరేంటి, నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు, నీకు లెక్కలు చెప్పింది ఎవరు, ఆ రికార్డు చెప్పి ఇవన్నీ చేస్తుంటే ఒకడు అన్నాడంట, అన్న ఈ తిప్పలు ఎందుకు అసలు ఇంకోసారి లేపేస్తే. అంటే మృతుల్లో నుంచి ఒకడు లేచి వచ్చిన అంటే చంపటానికైనా ప్రయత్నం చేస్తారు, కానీ జనాలు మారరు. మారేవాడు ఈ రోజు ప్రసంగానికి మారుతాడు. వాడు ఎత్తుకోడు, వాడికి సమాజంతో సంబంధం లేదు. ఈ రోజు భక్తులు భక్తి ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి, పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోయి లోకం వలె ఉండాలనుకుంటున్నారు. కానీ హేబేలు ఏం చేశాడంటే లోకానికి వ్యతిరేకంగా వాక్యానుసారంగా జీవించాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, బ్రహ్మం గారు ఆయన కఠినమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. సువార్తలో దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఆయనతో అంటాడు, నువ్వు ఎన్నుకున్న మార్గం నా మార్గం. హేబేలు ఎన్నుకున్నాడు కఠినమైన మార్గం. ఒక పైసాకి కొరగాని మందని ఎన్నుకున్నాడండి ఆయన. ఆ పని వల్ల ఏంటి లాభం ఆయనకి? ఒకసారి ఆలోచన చేయండి. హేబేలు గొర్రెని తీసుకురావడం పాయింట్ కాదు, అక్కడ అసలు గొర్రెని పెంచటమే పాయింట్. దేనికి పనికి వస్తుంది? మీకు అవసరం లేని పని ఏదైనా చెప్తే చేస్తారు మీరు. ఈరోజు భక్తులకి బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రార్థనలు అన్నాం అనుకోండి,
ఎన్నిసార్లు రావడానికి ఎవడు కుదురుతండి అంటున్నారు. అంతే, ఖర్చు ఏం పెట్టమనక్కర్లా. ఒకవేళ మిమ్మల్ని అమ్మ మీకున్న ఎకరం పొలంలో 6 ఎకరం పొలంలో ఆ పంట అంతా చర్చికి తీసుకురండి అన్నాం అనుకోండి, ఏం చేస్తారు మీరు? కానీ హేబేలు అంటే తీసుకురమ్మా అక్కర్లేదులేండి. ఎందుకంటే ఆ నిజమైన గొర్రె పిల్లని దేవుడు అనుగ్రహించాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు గొర్రెలు పెంచుకున్నా అది నీ లాభం అంతే. ఇప్పుడు ఎట్లా అన్నానని చెప్పి ఇప్పుడు గొర్రెలు పెంచే వాళ్ళు అందరూ మేము హేబేలు అనమాకండి. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల సమాజంలో బోళ్ళంతా లాభాలు ఉన్నాయి గొర్రెల ఫారాల వల్ల. అది నీ సెక్యులర్ జాబ్ అంతే. కానీ ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందులో ప్రభు అంటున్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆ రోజు హేబేలు నమ్మిన ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తే ఆ గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆ రోజు ఆ గొర్రెపిల్లను అర్పించడానికి హేబేలు ప్రయాసపడాల్సి వచ్చింది. కానీ ఈ రోజు నువ్వు నేను ఏ ప్రయాస పడకుండా దేవాది దేవుడే మానవుడిగా దిగొచ్చి ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తన రాజ్యాన్ని కాచాడు. ఇప్పుడు ఆయన తన శిష్యులు కనబడ్డాడు. ఆయన ఉన్నాడు, సకల సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఆ శిష్యులే పెంతెకొస్తు దినాన వారు వాక్యాన్ని బోధించినప్పుడు పేతురు అక్కడ ఉన్న ప్రజలు అడిగారు, అయ్యా రక్షణ పొందాలంటే మేమేమి చెయ్యాలన్నప్పుడు పేతురు గారు చెప్పాడు, మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అదేంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కదా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి అడుగుతాడు, నాతో ఏం మాట్లాడతాడంటే ఆయన ఎలా చెప్పుకొచ్చాడంటే, అయ్యగారు మీరంటే పాస్టర్ గారు, మీరు బైబిల్ చదివారు, నాకు అసలు బైబిల్ ఏమి తెలియదు, నేను సామాన్యుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, అసలు నాకు బైబిల్ ఏమి. అయితే నాకు ఒక ప్రశ్న ఉంది, ఏంటంటే సామెతల గ్రంథంలో పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఒక మాట ఉంది కదా. నేనన్నా నీకు బైబిలే తెలియనోడికి సామెతలో దాంట్లో అధ్యాయం వచనం నీకు తెలిసిందంటే ఏమనాలి నిన్ను? అన్ని ఎవడన్నా మార్చగలడా? అన్ని మార్చలేడు. ఎందుకంటే అది తెలియక కాదు, అది తెలిసే వచ్చాడు. ఒకసారి కొంతమంది సువార్థికులు చెప్తారు, స్వస్థత సేవకులు, ఏదో మేము స్వస్థత చేస్తున్నాం, అది తప్పే. దాన్ని తీసుకుని ఇంకోడు వస్తాడు, కాళ్ళు లేనోడు చేతులు లేనోడు వచ్చి ఇవ్వండి కాళ్ళు అంటాడు. నువ్వు అడిగినందుకు నీకు రాదు, చేసేది ఏం లేదు. బ్రహ్నాంగారి టైంలో ఎంతో మంది కాళ్ళు లేని వాళ్ళకి స్వస్థతలు జరిగింది. అసలు కాళ్ళే తెగిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయి. కానీ అడిగితే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు విశ్వాసంతో వచ్చారు, వాళ్ళు ప్రార్థించారు, కార్యం జరిగింది అంతే. నువ్వు ఛాలెంజ్ చేసావు, సవాళ్ళు చేస్తూ చేయలేదు. వాళ్ళు ఒకటి చెప్పారు, దేవుడు స్వస్థపరచువాడు. నమ్ము వచ్చిన వాళ్ళు అందరికి ప్రార్థన చేశారు, వాళ్ళలోని సందేహాలు లేవు, చేపించుకున్న వాళ్ళలోని సందేహాలు లేవు, స్వస్థత చక్కగా వచ్చింది. కానీ ఈరోజు వాక్యం చెప్పండి, నిజం చెప్పండి, సత్యాన్ని చెప్పండి, వాడు 100 వంకలు తీసుకొస్తాడు. కయీను అదే చేస్తాడు. హేబేలు యొక్క జీవితం ఎవరికి ఇష్టంగా ఉండేది కాదనుకుంటున్నా నేను. హేబేలుని ఎవరు అంగీకరించేవారు కాదు, ఎందుకంటే సమాజానికి ఉపయోగం లేని పని చేస్తున్నాడు ఆయన. కానీ కయీను సమాజానికి ఉపయోగం. అందుకే క్రైస్తవ్యాన్ని అవుట్ రైట్ గా ఎవరో త్రోసేయరండో. ఇప్పటికి మన దేశమైనా ఏ దేశమైనా ఏమంటారంటే క్రైస్తవులు చాలా మంచోళ్ళు అండి. పూర్వకాల క్రైస్తవులు అంటే హాస్పిటల్ కట్టారు, స్కూళ్ళు కట్టారు, గోధుమలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, కాబట్టి అట్లా చెయ్యండి, అది ప్రేమ చూపించండి అంటారు. అంతేగాని వాక్యం చెప్తే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి కయీను లాంటి వ్యక్తి కావాలి, కయీను లాంటి రిలీజన్ కావాలి. అంటే మన ప్రజలకు సహాయం చేయాలి కాదనట్లా నేను, కానీ సహాయం మన ముఖ్యం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మన మొదటి గురి.
వాక్యాన్ని నెరవేర్చడం మన మొదటి గురి. నీ ఆస్తంతా సమాజానికి పంచిపెట్టినా వాళ్ళు ఏ ఒక్కడు రక్షించబడాలంటే అది దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యం. ఈ రోజు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాక్యాన్ని ఎప్పుడైతే బోధిస్తున్నామో ప్రజలు దాన్ని అంగీకరించారు. సమాజానికి వ్యతిరేకంగా ఉందో దాన్ని అంగీకరించాలి. అలా అయితే లోకానికి అనుగుణంగా జీవిస్తే లోకంతో పాటు నువ్వు కూడా నశించిపోతావు. నీ స్వరం ఎప్పటికీ వినపడదు. ఎవడైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో, ఆయన తన సురక్షకుడిగా అంగీకరిస్తాడో, ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో, ఆయన బట్టి లోకంలో తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉంటాడు. వాడిని గురించి దేవుడు రేపు సాక్ష్యం ఇస్తాడు. ఆయన అర్పణ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం దేవుడి కోసం ఎన్నో చేసాం. మన లిస్ట్ చాలా పెద్దగా ఉంది, కానీ మన లిస్టు ఆయన లిస్ట్ ఒకే రకంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మన కోసం దేవుడు చేసిన లిస్ట్ 10 పేజీలు ఉంటది. మరి దేవుని దృష్టిలో ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు అసలు 10 లైన్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఆయన యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన కొర్నేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పేద విధవరాల గురించి సాక్ష్యం ఇచ్చాడు. నువ్వు నిజంగా వాక్యం కొరకు నువ్వు చేసే పని ఎంత చిన్నదైనా సరే, నువ్వు దేవుని కొరకు నిలబడితే ఆయన నీ వరాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. అలా ఆయన సాక్ష్యం ఇచ్చిన రోజున నువ్వు యుగ యుగాలు జీవిస్తా ఉంటావు. నువ్వు ఎప్పటికీ సజీవుడిగా ఉంటావు. ఆ సజీవత్వాన్ని మనం ఎప్పటి వరకు కలిగి ఉండాలంటే ఈ లోకం నశించిపోయి నూతన భూమి నూతన ఆకాశం వచ్చినప్పుడు కూడా ఆయనతో పాటు మనం జీవిస్తాం. అలా ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది, కీర్తనాకారుడు అంటున్నాడు, కొంతమంది ఎప్పుడు బ్రతుకుంటామనంట తమ పేర్లు భూములకు పెట్టుకుంటారంట. ఏం పెట్టుకుంటారండి? భూములకి తమ పేర్లు పెట్టుకుంటారు. పలానా నరేష్ గార్డెన్స్, డేవిడ్ గార్డెన్స్, సాల్మన్ గార్డెన్స్, అబ్రహాం గార్డెన్స్ అని పెట్టుకుంటారు. అవి ఉంటే వాళ్ళు ఉండరు, అవి ఉంటాయి కానీ వాళ్ళు ఉండరు. అందుకే వేమన గారు అన్నారు, భూమి నాది అని భూమి పక్కన మేలు చెప్తా ఉంటారు. ఇంతవరకు మాదండి అంటారు. ఆ కొబ్బరి చెట్టు దగ్గర నుంచి యాప్ చెట్టు దాకా, ఇక్కడ నుంచి ఆ తాడి చెట్టు దాకా, అక్కడి నుంచి అక్కడ వరకు ఇదంతా మాదేనండి అంటారు. అది నవ్వుతా ఉంటది. ఒరే నాయన, ఇప్పుడు బోళ్ళు అంతమంది ఇక్కడ నిలబడి నాది నాది అన్నారు కానీ మళ్ళీ ఎవడు లేడు ఇక్కడ. ఎందుకంటే భూమికి తెలుసు దాని అధిపతి ఎవరో దేవుడు. ఆయన భూమిని సృజించాడు, నడులకు నివాస స్థలంగా ఇచ్చాడు. భూమి ఆయనదే, భూమి నీది కాదు కాబట్టి నీకు ఇచ్చాడు. రెండో బాబు అంటే వీళ్ళు అంటే ఇది నాది, ఇది నాది నాది అంట. 10 గంట 12 ఏళ్ళు ఉంటే ఆ స్థలం ఆడికంట. చట్టాలు అట్టున్నాయి. కానీ నువ్వు ఎన్ని వేల సంవత్సరాలు బతికిన భూమి నీది కాదు. ఇది ఆయన పాట పెట్ట. అందుకని ఏదో హైకోర్టు చెప్పిందని ఆయన మీద తిరుగుబాటు చేయడానికి కుదరదు. ఏ చట్టం ఆయన ముందు నిలబడదు. నిలబడేది వాక్యం మాత్రమే. భూమి నీది కాదు, నీ చేతిలో ఉన్నది ఏది నీది కాదు, అది దేవుడు తన కృపతో ఇచ్చింది. నువ్వు దాన్ని ఆయన మహిమ కొరకు వాడాలి. ఆయన చట్టాన్ని నెరవేర్చడానికి వాడాలి. ఈ లోకంలో మనం దేవుడిని తెలుసుకోవటమే అన్నిటికంటే ముఖ్యం. దేవుడితో సహవాసం చేయటం అన్నిటికంటే ముఖ్యం. ఎప్పుడైతే నీ జీవితంలో అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునితో సహవాసం చేయటం అవుతుందో, ఆ దేవునితో నువ్వు సహవాసం చేస్తావో, ఆయనతో నువ్వు కలిసి జీవిస్తావో, యుగ యుగాలు నువ్వు జీవిస్తావు. ఇప్పుడు నువ్వు పెట్టుకోవాల్సింది భూములకు కాదు నీ పేరు. నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ గొర్రె పిల్ల పేరు నీకు పెట్టుకోవాలి. ఆ గొర్రె పిల్ల పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయన నామంలో నువ్వు బాప్తిసం పొందావో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే నామాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆయనలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు నూతన సృష్టి అవుతావు. పాతవన్నీ గతిస్తాయి. ఆయన విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు. ఎందుకంటే క్రీస్తు నిరంతరం జీవించువాడై ఉన్నాడు.
ఆయనకి ఎలా అంతం లేదు, నీకు కూడా అంతం లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతేనే గాని ఇదిగో సజీవుడనయ్యింది, యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. హేబేలు మరణించాడు, అది నిజమే. కానీ హేబేలు ఆదియు అంతమునైన వారిలో ఉన్నాడు. కడపటి వాడు మొదటి వాడైన ఆ యేసుక్రీస్తు ఆయన ఉన్నాడు. ఆయన మృతి చెందాడు, హేబేలు మృతి చెందాడు, కానీ ఆయన సజీవుడయ్యాడు, యుగ యుగాలుగా జీవిస్తాడు. ఈ రోజు నువ్వు ఆరక్షకుడైన యేసుక్రీస్తుని నిరక్షకుడుగా అంగీకరించు. ఇంకా నువ్వు రక్షించబడకపోతే నేడు అనే సమయం ఉండగానే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ఆయన వాక్యానికి నీ హృదయంలో చోటు. సమాజాన్ని బట్టి వెళ్ళక మాకు, ఆధునికతను బట్టి సాగమాకు. ఎందుకంటే మనుషులు ఏది గొప్ప అంటారో దాన్ని దేవుడు చెత్త అంటాడు. మనుషులు దేన్ని చెత్త అంటారో దేవుడు దాన్ని ఘనతగా ఎంచుతాడు. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని మాత్రమే గౌరవించే దేవుడై ఉన్నాడు. వాక్యానుసారంగా జీవించండి. అది లాభమా నష్టమా అనేది సెకండరీ పాయింట్. నువ్వు దేవుని కార్యాలు చేస్తే ప్రతిసారి లాభమే రావక్కర్లా. దానికి ఉదాహరణ హేబేలు. ఆయనకి లాభాలు ఏం రాలా, కానీ ఒక లాభం వచ్చింది ఏంటంటే మృతి చెందాడు గాని తిరిగి లేచి ఉన్నాడు, యుగ యుగములు జీవించుచున్నాడు, అంతము లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. మరణించి ఈ లోకములు తన సాక్ష్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఈ సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తులోనికి వచ్చి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే యుగ యుగాలను జీవిస్తావు. ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోవక్కర్లా. చేసుకునేవాడున్నా లేకపోయినా నువ్వు ఎప్పటికీ సజీవుడివై, నువ్వు ఎల్లప్పుడూ నువ్వు సాక్ష్యాన్ని ఇస్తావు. నువ్వు సాక్ష్యాన్ని ఇవ్వటమే కాదు, నీ గురించి యుగ యుగాలు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రభు కృప మీ అందరికి తోడైండును గాక. ఆమేన్.